రాజమండ్రిలో జరిగిన ఈ ఘటన ఒక వార్త కాదు. ఇది మనందరికీ వచ్చిన హెచ్చరిక. రాజమండ్రి కల్తీ పాలు సేవించిన తర్వాత అస్వస్థతకు గురైన వారిలో తాజాగా మరో 2 ప్రాణాలు కోల్పోయారు. దివాన్ చెరువుకు చెందిన మంచి రాధాకృష్ణమూర్తి, లాలా చెరువు ప్రాంతానికి చెందిన యాళ్ల శేషగిరిరావు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇప్పటికే చౌడేశ్వరి నగర్కు చెందిన తాడి కృష్ణవేణి, లాలా చెరువుకు చెందిన కనకరత్నంతో పాటు మరొకరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 5కు చేరింది. ఇది ఎంత భయంకరమైన విషయం అంటే, ఇప్పటికీ రాజమండ్రిలోని పిల్లల ఆసుపత్రిలో 4 చిన్నారులు చికిత్స పొందుతున్నారు. వారిలో 2 పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో వాంతులు, మూత్ర విసర్జన ఆగిపోవటం వంటి తీవ్ర లక్షణాలు కనిపిస్తున్నాయి. 3 ఏళ్ల వయసున్న ఒక చిన్నారికి డయాలిసిస్ కూడా చేస్తున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కిడ్నీ సమస్యలు, డయేరియాతో పోరాడుతున్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు బాధితులకు సరఫరా అయిన పాల వల్లే ఈ అనారోగ్య సమస్యలు తలెత్తాయని ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో కోరుకొండ మండలం నరసాపురం గ్రామానికి చెందిన పాలు సరఫరా చేసే వ్యక్తి గణేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి దాదాపు 150 ఇళ్లకు పాలు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, దీని వెనుక ఇంకెవరున్నారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఆరోగ్య శాఖ అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. బాధితుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే: పాలు అంటే ఆరోగ్యం, పాలు అంటే పిల్లల బలం, పాలు అంటే వృద్ధుల జీవితం. అలాంటి పాలలో లాభం కోసం డిటర్జెంట్, యూరియా, కెమికల్స్ కలపడం ఏమిటిది? వ్యాపారమా, లేదా ప్రజల ప్రాణాలతో ఆటలాడడమా? ఈరోజు 5గురు చనిపోయారు, రేపు ఎవరు? మన పిల్లలా, మన తల్లిదండ్రులా, మనమేనా? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి: కల్తీ పాలు అమ్మేవాళ్లు వ్యాపారులు కాదు, వాళ్ళు నేరస్తులు. వారిపై జరిమానా కాదు, హెచ్చరిక కాదు, కఠిన శిక్ష పడాలి. ప్రభుత్వానికి నా ప్రశ్న: ఎక్కడున్నాయి తనిఖీలు? ఎక్కడుంది ఫుడ్ సేఫ్టీ నిఘా? ఒక మనిషి చనిపోతేనే మనం కదులుతామా? 5గురు చనిపోతేనే మనం మేల్కొంటామా? ఇది రాజకీయ విషయం కాదు, ఇది పార్టీ విషయం కాదు, ఇది మన ఆరోగ్యం, మన హక్కు. ప్రజలారా, ఇకనైనా మేల్కొండి. రోడ్డు పక్కన అమ్మే ఓపెన్ పాలు తాగొద్దు. నమ్మకమైన డైరీల నుంచే పాలు కొనండి. పాలు మరిగించినప్పుడు వింత వాసన వస్తే వెంటనే పారేయండి. మీ ప్రాంతంలో అనుమానాస్పదంగా పాలు అమ్మితే మౌనంగా ఉండొద్దు. అధికారులకు చెప్పండి. ఇది ఫిర్యాదు కాదు, ఇది ప్రాణాలను కాపాడటం. ఈరోజు మనం నిశ్శబ్దంగా ఉంటే రేపు ఇలాంటి ఘటనలు మళ్లీ జరుగుతాయి. మళ్లీ ఎవరో చనిపోతారు, మళ్లీ మనం 2 రోజులు మాట్లాడతాం, తర్వాత మర్చిపోతాం. కానీ ఈసారి మర్చిపోవద్దు. ఈ ఘటనను హెచ్చరికగా తీసుకోండి. కల్తీకి వ్యతిరేకంగా నిలబడండి. సురక్షితమైన ఆహారం మన హక్కు అని గట్టిగా చెప్పండి. మొదటి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. వారి మరణం వృధా కాకూడదు. ఈ సంఘటన మార్పుకు కారణం కావాలి. ఇది నా హెచ్చరిక, ఇది నా ప్రశ్న, ఇది నా విజ్ఞప్తి. మీ అభిప్రాయం కూడా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోని షేర్ చేసి ఇంకా మందికి ఈ హెచ్చరిక చేరేలా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.